తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి మొన్న గెలిచిన 164 స్థానాలతో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. గతంలో భారతీయ జనతా పార్టీ, జనసేన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసి 2014లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అప్పుడు మద్దతు ప్రకటించింది. అప్పుడు ఇద్దరికి కలిపి ఒక 20 సీట్లు వచ్చినాయి. 15 తెలుగుదేశం, 5 భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. జనసేన మద్దతు మాత్రమే ఇచ్చింది. 2018కి వచ్చేటప్పటికి బీజేపీతో విడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజున కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది. జనసేన విడిగా ఉంది, పోటీ ఏమీ చేయలేదు. ఆ రోజున అక్కడ 2 సీట్లకో 3 సీట్లకో వచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశాన్ని. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారాన్ని కోల్పోయి అధికారం అందుకోవాలనుకున్న సాధ్యంగా లేదు. 21 స్థానాలతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి అయింది. ఫైనల్గా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది, కమ్యూనిస్టులు సిపిఐతో కలిసి పోటీ చేసింది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసింది. అలాగే అక్కడ బీఆర్ఎస్ విడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సిపిఐ మద్దతుతో వచ్చినటువంటి. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆంధ్రాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్న, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ జెండా భుజాన వేసుకుని రేవంత్ రెడ్డి మావాడు, రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి వాడు కాబట్టి అంటూ అంతకుముందు 2018లో ఏదైతే కాంగ్రెస్తో కలిసి పోటీ చేసామో ఇప్పుడు విడిగా అయినా సరే ఇక తెలుగుదేశం పోటీ చేయకపోతే రేవంత్ రెడ్డి గెలుస్తాడన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి మద్దతుగా తెలుగుదేశం జెండాలతో ఈవెన్ గాంధీ భవన్లో కూడా పెట్టడం, అట్లాగే ఖమ్మం లాంటి చోట్ల ఎక్కడికి రేవంత్ రెడ్డి పోయినా తెలుగుదేశం జెండాలు కూడా కాంగ్రెస్ జెండాలతో కలిపి జట్టు కట్టడం, అది కాస్త విజయం సాధ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇలా 3 పోటీ చేశారు. కాంగ్రెస్ విడిగా పోటీ చేసింది. ఇక్కడ 0 అయినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు అక్కడ పరిణామాలు కొత్త కాన్సెప్టు రూపుదాల్చుతున్నాయి అన్నమాట. తెలంగాణలో జనసేన పోటీ చేస్తానంది. బీజేపీ అడిగితే పొత్తు గురించి ఆలోచిస్తాం, లేకపోతే మా దోవన మేము పోటీ చేస్తాం. బీజేపీ మేము అడగము, దాంతో పొత్తు పెట్టుకోము అన్నటువంటి విషయం తేల్చి చెప్పింది. ఇప్పుడు మరి తెలుగుదేశం ఏం చేస్తుంది? అక్కడ పోటీ చేస్తుందా అంటే సైలెన్సే. పోటీ చెయ్యకపోవచ్చు నాకున్న అవగాహన మేరకు. ఎందుకు అంటే ఒకటి, రేవంత్ రెడ్డికి బలంగా ఉండాలి అక్కడ. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు 2 పరిపాలన జరుగుతున్నట్టుగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు తెలుగుదేశం కూడా పోటీ చేస్తే ఖమ్మం లాంటి చోట్ల, నల్గొండ లాంటి చోట్ల, ఇట్లాంటి చోట్ల కొంత కాంగ్రెస్ విజయాల మీద ప్రభావం చూపెడుతుంది. కాబట్టి పోటీ చేయకపోవచ్చు. కూటమిగా భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయడానికి అసలు సిద్ధంగా తెలుగుదేశం పార్టీ లేదు, అటు పక్కన బీజేపీ లేదు. ఏం జరుగుతుందో చూడాలి.